హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. భారతదేశ మహిళలు ఎందులో తక్కువ కాదు అని చెప్పేసి మనం ఎప్పుడైనా రెఫరెన్స్గా చెప్పుకోవాలి అనుకుంటే ఐసీసీకి సంబంధించిన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఇప్పటిదాకా భారతదేశం అనేది ఒక్కసారి కూడా ఈ టైటిల్ అనేది విన్ అవ్వలేదు. కాకపోతే 2025 సంవత్సరంలో ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఇండియన్ క్రికెట్ టీం అనేది చూసుకుంటే మనకి ఉమెన్స్ టీం అనేది ఈ కప్ను విన్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటిదాకా క్రికెట్ అంటే మనకి మెన్స్కే ప్రయారిటీ ఇస్తూ ఉండేవాళ్ళం. కాకపోతే ఉమెన్స్ కూడా ఈసారి ఇచ్చిన రెస్పాన్స్ అనేది అవ్వచ్చు, లేదు వీళ్ళు విన్ అయినాక భారతదేశంలో ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా మనకి ఉమెన్స్ టీం అనేది విన్ అయింది కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ అ హ్యాపీ థింగ్ ఫర్ ది ఆల్ ది ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. లిటరల్గా మనం చెప్పుకోవాలి అంటే అందరి యొక్క వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు ఎక్కడ చూసినా కానీ మనం అందరు కూడా వాళ్ళని పొగడ్డం అయితే జరిగింది. ఫైనల్గా వాళ్ళ ఎఫర్ట్స్కి వచ్చేసి వాళ్ళ యొక్క ఎఫర్ట్స్కి సంబంధించిన రిజల్ట్ అనేది కూడా రావడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఇంతగా మనకి విన్ అయ్యారు కదండి. అయితే మనం ఎవరికైనా ఒక గ్రాటిట్యూడ్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే హిస్టరీలో ఒక పర్సన్ ఉన్నారండి. 1913లో వచ్చేసి మనకి కేరళలో కొఠాయం అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఒక టీచర్ ఉన్నారండి. ఆయన ఇండియన్ కాదు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆయన. అన్నా కరెవెల్లే అని చెప్పేసి అతను పిలుస్తారు. అతను మొట్టమొదటిసారిగా ఉమెన్స్ని కూడా క్రికెట్లోకి రాణించాలి అని చెప్పేసి ఆయన ఆ విజన్తో ఉండడం అయితే జరిగింది. ఫైనల్గా ఆయన యొక్క విజన్ అనేది 2025 సంవత్సరానికి ఫుల్ఫిల్ అయింది. భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వాళ్ళు వచ్చేసి ఫైనల్గా కప్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి దీని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025. 2025 ఇది ఎన్నో ఎడిషన్ అండి? ఇది వచ్చేసి మనకి ఎన్నో ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఎడిషన్ అని అడిగితే మాత్రం వచ్చేసి 13th వన్. ఎడిషన్ అనేది అడిగితే 13th వన్ అని చెప్పుకోవచ్చు. అయితే 13th వన్ హోస్టెడ్ బై ఎవరు హోస్ట్ చేశారు అంటే మనకి దీన్ని జాయింట్గా అని చెప్పుకోవచ్చు అండి. శ్రీలంక అండ్ ఇండియా రెండు దేశాలు కలిసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఫర్ ది ఫస్ట్ టైం 2 కంట్రీస్ కలిపి మనకి జాయింట్గా హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. అయితే మరి ఇండియా ఇది ఎన్నోసారి హోస్ట్ చేయడం? భారతదేశం అనేది ఈ టోర్నమెంట్ని ఈ వరల్డ్ కప్ని ఎన్నోసారి అంటే మనకు వచ్చేసి 4th టైం అని చెప్పుకోవచ్చు అండి. 4వసారి వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి మనకి 1978లో ఇండియా హోస్ట్ చేసిందండి. ఓకేనా, ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసింది. కాకపోతే ఇది ఎన్నవ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు? 2nd ఎడిషన్ అనేది భారతదేశం హోస్ట్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత ఎప్పుడు హోస్ట్ చేశారు మన వాళ్ళు? 1997లో హోస్ట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత 2013లో హోస్ట్ చేశాము. అగైన్ ఈసారి వచ్చేసి ఇప్పుడు చూసుకుంటే మనకి 2025 సంవత్సరంలో జాయింట్గా హోస్ట్ చేయడం అయితే జరిగింది. 2025 సంవత్సరంలో మనకి వచ్చేసి జాయింట్గా అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. 4వసారి అని చెప్పుకోవచ్చు అండి. అయితే మరి ఫస్ట్ టైం ఎప్పుడు కండక్ట్ చేశారు? ఫస్ట్ ఎడిషన్ అనేది చూసుకుంటే మొట్టమొదటి ఎడిషన్ అనేది ఏ సంవత్సరంలో కండక్ట్ చేశారు అంటే 1973లో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ 1973లో ఎవరు విన్నర్గా ఉన్నారు? ఇంగ్లాండ్ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. రన్నర్ కింద ఆస్ట్రేలియన్ వాళ్ళు ఉన్నారండి. రన్నర్ కింద మనకి ఆస్ట్రేలియన్ టీం అనేది ఉండడం అయితే జరిగింది. వీళ్ళు వచ్చేసి విన్నర్స్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళు వచ్చేసి రన్నర్స్ కింద ఉండడం అయితే జరిగింది. ఈ ఐసీసీ మనకి సంబంధించిన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అంటే మనకి ఆస్ట్రేలియన్ టీం అని పిలుస్తాం. ఎందుకంటే 7 టైమ్స్ వచ్చేసి వీళ్ళు టైటిల్ విన్ అవ్వడం అయితే జరిగింది. 2nd ఎడిషన్, 3rd ఎడిషన్, 4th ఎడిషన్, ఈ 3 ఎడిషన్లు కూడా కాన్సిక్యూటివ్గా విన్ అయిన టీం ఏదైనా ఉంది అంటే ఆస్ట్రేలియన్ టీం అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా వాళ్ళు 7 సార్లు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇంగ్లాండ్ టీం వచ్చేసి మనకి ఇప్పటిదాకా 4 టైమ్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే ఇక్కడ 2nd మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అంటే మనకి ఇంగ్లాండ్ టీం అని చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ ఇప్పుడు 1973లో విన్ అయ్యారు. దాని తర్వాత 1993లో వచ్చేసి వీళ్ళు విన్ అవ్వడం అయితే జరిగింది. 1993లో విన్ అయ్యారు. 1993 తర్వాత మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే వీళ్ళు 1999లో విన్ అయ్యారు.
దీని తర్వాత 2017లో వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఎన్నిసార్లు అని చెప్తున్నాం, 4 టైమ్స్. ఇక్కడ 7+4 అంటే ఎంత, 11 టైమ్స్ మనకు ఆల్రెడీ 11 టైమ్స్ వచ్చేసి మనకు వచ్చేసిందండి. అంటే రిమైనింగ్ 12th టైం చూసుకుంటే మనకి న్యూజిలాండ్ టీం ఉందండి. న్యూజిలాండ్ అనేది వచ్చేసి మనకి వీళ్ళు ఎప్పుడు విన్ అయ్యారు అంటే 2000 ఇయర్లో వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. దీన్ని మన 12th టీం అనుకుంటే 13th టీం ఇండియా అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సీక్వెన్స్ పరంగా నేను చెప్పట్లేదండి. 7 టైమ్స్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియన్ టీం విన్ అయింది, 4 టైమ్స్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది, ఒక్కసారి వచ్చేసి న్యూజిలాండ్ టీం విన్ అయింది, అండ్ ఈసారి ఇండియా అనేది కూడా ఒక్కసారి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇప్పటిదాకా మనకి ఇందులో మొత్తం ఎన్ని టీమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు రీసెంట్గా ఆడిన దాంట్లో మనకి టీమ్స్ చూసుకుంటే 8 టీంలు ఉన్నాయి. 8 టీముల్లో ఇప్పుడు దాకా మనకి విన్ అయిన టీమ్స్ ఎన్ని అంటే 4 టీమ్స్ మాత్రమే మనకి టైటిల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇండియా అంటున్నాం, ఇండియా వచ్చేసి మనకి ఎన్ని టైమ్స్ ఫైనల్కి రీచ్ అయింది అంటే ఫైనల్స్కి ఎన్ని టైమ్స్ రీచ్ అయింది అంటే 3 టైమ్స్ అండి. 3 సార్లు వచ్చేసి భారతదేశం టీం అనేది ఫైనల్స్కి రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఆ పాయింట్ అనేది క్లియర్గా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ టైం వచ్చేసి 2005వ సంవత్సరంలో మన ఫైనల్స్కి రీచ్ అయ్యాం. దాని తర్వాత మనకి 2017వ సంవత్సరంలో రీచ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ రీసెంట్గా 2025వ సంవత్సరానికి, ఈ 2025వ సంవత్సరంలోనే భారతదేశం అనేది విన్నర్ కింద ఉండడం అయితే జరిగింది. భారతదేశం వచ్చేసి విన్నర్ కింద అనేది ఉండడం అయితే జరిగింది. ఆ పాయింట్ని కూడా మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి, అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఒకసారి క్లియర్గా చూడండి. ఉమెన్స్కి సంబంధించిన క్రికెట్ వరల్డ్ కప్ అనేది దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారండి? ఐసీసీ వాళ్ళు వచ్చేసి ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఐసీసీ అనేది 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్లో ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించిన చైర్పర్సన్గా మనకు వచ్చేసి జైషా గారు ఉండడం అయితే జరిగింది. యంగెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు ఐసీసీకి సంబంధించి. ఐసీసీకి సంబంధించిన సీఈఓగా మనం చెప్పుకుంటే సంజోగ్ గుప్తా అని చెప్పేసి అతను ఉండడం అయితే జరిగింది. అతను కూడా ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అని ఇండియన్ అని చెప్పుకోవచ్చు అండి. అయితే ఐసీసీకి సంబంధించిన ఇంపార్టెంట్ రోల్స్లో ఇద్దరు కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి. ఈ టోర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే మనకి ఐసీసీ వాళ్ళు వచ్చేసి ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎన్నవది అండి? 13th ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. 13th ఎడిషన్ ఎవరు హోస్టెడ్ బై అంటే మనకి శ్రీలంక, ఇండియా వచ్చేసి మనకి హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటిదాకా మనకి భారతదేశం ఎన్నిసార్లు హోస్ట్ చేసింది అంటే 4 టైమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఎన్ని టైమ్స్ అని చెప్పుకోవచ్చు? 4 టైమ్స్ అనేది వచ్చేసి మనకి ఇండియా హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లియర్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి ఇది. అయితే ఈ 4th టైం హోస్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఇండియన్ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇండియా టీం ఎన్నిసార్లు ఫైనల్కి రీచ్ అయింది అంటే మనకు వచ్చేసి 3 టైమ్స్ రీచ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా 3rd టైం వచ్చేసి ఇండియన్ ఉమెన్స్ టీం అనేది ఫైనల్గా విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఇండియన్ ఉమెన్స్కి సంబంధించిన కోచ్గా వచ్చేసి మనకి ఎవరున్నారండి? అమల్ భైరమ్ ఖాన్ అని చెప్పేసి అతను ఉండడం అయితే జరిగింది. అతను కూడా ఒకసారి అమల్ ముజుందార్ అని చెప్పేసి అతను వచ్చేసి మనకి ఉండడం అయితే జరిగింది. అతన్ని కూడా ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఉమెన్స్ కి సంబంధించిన కోచ్ అంటే అమల్ ముజుందార్ అని చెప్పేసి ఆ వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఒకసారి కీ పాయింట్స్ కింద గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే 13th ఎడిషన్ అనేది కండక్ట్ చేశారు. ఓకే, నైస్. సెప్టెంబర్ 30th దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2nd of November వరకు వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మ్యాచ్ అనేది ఇండియా శ్రీలంక మధ్య స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓపెనింగ్ సెరమనీ అనేది చూసుకుంటే అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వచ్చేసి మనకి గౌహాతిలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫైనల్ మ్యాచ్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి డివై పాటిల్ అని చెప్పేసి పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో వచ్చేసి మనకి ఈ ఫైనల్ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఫైనల్గా వచ్చేసి నావీ ముంబైలో వచ్చేసి ఈ స్టేడియం అనేది ఉండడం అయితే జరిగింది. ఇవి కూడా మనకు ఒకసారి కీ పాయింట్స్ కింద చూసుకోండి. టోటల్ మ్యాచెస్ అంటే 31 మ్యాచెస్ ఆడడం అయితే జరిగింది. ఎన్ని టీమ్స్ అంటే 8 టీమ్స్ అని చెప్పుకోవచ్చు. 8 టీమ్స్లో మనకి సక్సెస్ అయింది ఎన్ని అంటే 4 టీమ్స్ మాత్రమే మనకి ఈ టోర్నమెంట్లో మనకి సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఏదైతే మనకి వరల్డ్ కప్ అనేది కండక్ట్ చేశారో
దీనికి సంబంధించిన ఒక యాంథమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ యాంథమ్ పేరు వచ్చేసి మనకి బ్రింగింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి ఎస్ ఈ యాంథమ్ అని తీసుకొచ్చారు. ఈ యాంథమ్ ని పాడింది ఎవరు అంటే శ్రేయా ఘోషల్ గారు వచ్చేసి పాడడం అయితే జరిగింది. ఫైనల్ గా బ్రింగింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి ఫైనల్ గా ఇండియా హోస్ట్ చేసింది. ఇండియా అనే కప్ అనేది కూడా మన ఇంటికి తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్ అది కూడా అలా గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఫైనల్ గా థీమ్ అనేది ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేశారండి. ఈ క్యాంపెయిన్ పేరేంటంటే విల్ టు విన్. ఎస్ విల్ టు విన్ అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అలాగనే ఐసీసీ వాళ్ళు టెక్నాలజీకి సంబంధించి పార్ట్నర్గా ఎవరితో ఎంఓయూ చేసుకున్నారు అంటే టెక్నాలజీకి సంబంధించి అనేది చూసుకుంటే మనకి గూగుల్తో వచ్చేసి వాళ్ళు టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. యాంథమ్ అంటే బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి శ్రేయా ఘోషల్ గారు పాడారు. క్యాంపెయిన్ అనేది చూసుకుంటే మనకి విల్ టు విన్ అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే మనకి ఎస్ గూగుల్ వాళ్ళతో వచ్చేసి వాళ్ళు ఫైనల్గా ఎస్ టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ ఇది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఛాంపియన్స్కి సంబంధించి ఫైనల్గా ఇండియన్ టీం వచ్చేసి 298 రన్స్ అనేది టార్గెట్ అందించడం అయితే జరిగింది. విత్ ద మార్జిన్ ఆఫ్ 52 రన్స్ తో వచ్చేసి భారతదేశానికి సంబంధించిన ఇండియన్ క్రికెట్ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఆఫ్రికన్స్ వచ్చేసి మనకి 246 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం మేజర్ గా చెప్పుకోవాలంటే ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మనకి షఫాలి వర్మ అని చెప్పేసి ఆమె ఉండడం అయితే జరిగింది. ఈమెను కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈమెకు సంబంధించిన రికార్డ్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. టాప్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు వచ్చేసి మోస్ట్ రన్స్ ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళు వచ్చేసి మనకి ఎవరు అంటే సౌత్ ఆఫ్రికన్ కి సంబంధించిన పర్సన్ ఉండడం అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికన్ సంబంధించి కెప్టెన్ గారు వచ్చేసి మనకి లౌరా వర్డ్స్ అని చెప్పేసి ఆమె ఉండడం అయితే జరిగింది. ఫైనల్ గా 571 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈమె వచ్చేసి మనకి ఇండివిజువల్ కేటగిరీలో వ్యక్తిగతంగా కూడా ఎక్కువ రన్స్ స్కోర్ చేసింది కూడా ఏమని చెప్పుకోవచ్చు అండి. 169 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఏమని కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకుంది ఎవరు అంటే దీప్తి శర్మ గారు అని చెప్పుకోవచ్చు. 22 వికెట్స్ వచ్చేసి ఆమె తీసుకోవడం అయితే జరిగింది. ఆమె ఇండియన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అంటే మాత్రం మనకు వచ్చేసి దీప్తి శర్మ గారు గుర్తుండాలి. బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చేసి మనకి అలానా కింగ్ అని చెప్పేసి ఆస్ట్రేలియాకి సంబంధించి 7/18 వచ్చేసి ఆమె అందించడం అయితే జరిగింది. బౌలింగ్ కి సంబంధించి ఇండివిజువల్ హైయెస్ట్ కేటగిరీలో మనం డిస్కస్ చేసాము. వీళ్ళని కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. వీళ్ళు కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ పిక్స్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇండివిజువల్ గా చూసుకుంటే 571 రన్స్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికన్ సంబంధించిన పర్సన్ చేయడం అయితే జరిగింది. సెకండ్ ప్లేస్ లో మనకు వచ్చేసి స్మృతి మందన గారు వచ్చేసి 434 రన్స్ వచ్చేసి ఆమె స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈమె ఏ ప్లేస్ లో ఉన్నారు? సెకండ్ ప్లేస్ లో ఉన్నారండి. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? 571 రన్స్ తో వచ్చేసి మనకి లౌరా అని చెప్పేసి ఆమె ఉండడం అయితే జరిగింది. ఆమె సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి హైయెస్ట్ రన్స్ అనేది చూసుకుంటే మనకి స్మృతి మందన గారు స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇదేంటి ఓవరాల్ గా 434 రన్స్ వచ్చేసి ఆమె స్కోర్ చేయడం అయితే జరిగింది. అలాగానే మనకు వచ్చేసి ఫోర్త్ ప్లేస్ లో కూడా ఇండియన్ పర్సన్ ఉండడం అయితే జరిగింది. రావల్ గారు ఉన్నారు. ఆమె వచ్చేసి మనకి 308 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇండివిజువల్ గా హైయెస్ట్ చేసిన వాళ్ళు టీం మొత్తం కంబైన్ గా చూసుకుంటే హైయెస్ట్ చేసిన వాళ్ళు ఇండివిజువల్ గా కూడా వచ్చేసి మనకి లౌరా గారే ఉన్నారు. 160 రన్స్ స్కోర్ చేయడం అయితే జరిగింది. థర్డ్ ప్లేస్ లో జెమినా గారు జెమినా అని చెప్పేసి ఆమె ఉండడం అయితే జరిగింది. లిటరల్ గా చెప్పుకోవాలి అంటే సెమీఫైనల్స్ లో భారతదేశం అనేది విన్ అవ్వడానికి ఆమె కీ రోల్ ప్లే చేయడం అయితే జరిగింది. ఆ మ్యాచ్ లో ఆమె 127 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్ గా సెంచరీ కూడా స్కోర్ చేశారు. లిటరల్ గా ఆమె లేకపోతే ఇండియాకి సంబంధించి మనం మాక్సిమం హోప్స్ అనేది కూడా లాస్ అవ్వడం అయితే జరిగింది. అలాంటి టైంలో బిగ్ బూస్ట్ ఇచ్చింది ఎవరు అంటే మనకి జెమినా అని చెప్పేసి ఆమె ఉండడం అయితే జరిగింది. ఆమెను కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు అండి. 127 రన్స్ వచ్చేసి ఆమె హైయెస్ట్ చేయడం అయితే జరిగింది.
ఇక్కడ మనకి మోస్ట్ వికెట్స్ పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇండియన్ పర్సన్ ఉన్నారు, దీప్తి శర్మ గారు 22 వికెట్స్ వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది. ఎస్ ఆమెను కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ చార్ట్ అనేది ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనం మేజర్ గా చూసుకుంటే ఫస్ట్ టైం ఎవరు విన్ అయ్యారు, ఇంగ్లాండ్ టీం విన్ అవ్వడం అయితే జరిగింది. రన్నర్ కింద ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియన్స్ వాళ్ళు వచ్చేసి 7 టైమ్స్ విన్ అయ్యారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈజీగా చూసుకోండి. ఎస్ ఇంగ్లాండ్ టీం అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఇంగ్లాండ్ టీం అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లాండ్ టీం ఎన్నిసార్లు, ఎస్ 4 టైమ్స్ కదా. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు 1973లో వాళ్ళే విన్ అయ్యారని చెప్పాను. 1973 తర్వాత 1993లో విన్ అయ్యారు, తర్వాత 1999లో విన్ అయ్యారు, దీని తర్వాత 2017లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ 4 టైమ్స్ చూసుకున్న తర్వాత ఇండియన్ టీం ఎప్పుడు విన్ అయింది, 2025. ఇండియన్ టీము 2025. అలాగనే న్యూజిలాండ్ టీం విన్ అయింది ఎప్పుడు, న్యూజిలాండ్ అనేది చూసుకుంటే 2000లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 4, 5, 6 ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అంతా కూడా మనకి ఆస్ట్రేలియన్ టీమే కదండి. రిమైనింగ్ అంతా కూడా ఆస్ట్రేలియన్ 7 టైమ్స్ అలా గుర్తుపెట్టుకోండి. ఇండియా 4 టైమ్స్ హోస్ట్ చేసినప్పుడు 3 టైమ్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ టీమే విన్ అవ్వడం అయితే జరిగింది. ఆ పాయింట్ ని కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అది కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. వెస్టిండీస్ వచ్చేసి 10th మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళు ఫైనల్స్ కి రావడం అయితే జరిగింది. ఆ పాయింట్ ని కూడా ఒకసారి ఫైనల్స్ కి రీచ్ అయ్యారు. కాకపోతే రన్నర్ కింద వచ్చేసి వాళ్ళు ఉండడం అయితే జరిగింది. మాక్సిమం ఇక్కడ చూసుకుంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గెలిచినప్పుడల్లా మనకి ఇంగ్లాండే ఉందండి. ఇక్కడ ఆస్ట్రేలియా విన్ అయిందా, ఇంగ్లాండ్ అపోనెంట్ గా ఉంది. ఇక్కడ కూడా ఆస్ట్రేలియా విన్ అయింది, ఇంగ్లాండ్ ఉందండి. ఇక్కడ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా 1997లో చూసుకుంటే న్యూజిలాండ్ అపోనెంట్ గా ఉంటారండి. ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ చూసుకుంటే 5th and 6th ఎడిషన్ లో వచ్చేసి వాళ్ళు అపోనెంట్ గా ఉండడం అయితే జరిగింది. న్యూజిలాండ్ గెలిచినప్పుడు అగైన్ ఆస్ట్రేలియా ఉందండి. ఓకే, న్యూజిలాండ్ గెలిచినప్పుడు ఆస్ట్రేలియా ఉండడం అయితే జరిగింది. 2005లో చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా టీం విన్ అయితే 2005లో వచ్చేసి అపోనెంట్ కింద మనకి రన్నర్స్ కింద ఇండియానే ఉండడం అయితే జరిగింది. అది కూడా చూసుకోండి. 2017లో మనం ఫైనల్కి వచ్చాము. అప్పుడు ఇంగ్లాండ్ టీం అనేది మనకి ఆపోనెంట్ గా ఉండడం అయితే జరిగింది. ఈ టేబుల్ అనేది ఒకసారి క్లియర్ గా చూసుకోండి. టేబుల్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తుందండి, ఎప్పుడెప్పుడు కండక్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి. అలాగనే మనకి రికార్డ్స్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఎప్పుడైనా ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఈ రికార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్మృతి మందన సర్పాసెస్ ది మిథాలీ రాజ్ రికార్డ్. మిథాలీ రాజ్ గారి యొక్క రికార్డ్ వచ్చేసి ఈమె బ్రేక్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు అండి. ఈ మిథాలీ రాజ్ గారు వచ్చేసి మనకి ఈమె 407 రన్స్ వచ్చేసి 2017లో స్కోర్ చేశారు. 407 రన్స్ వచ్చేసి ఆమె 2017లో స్కోర్ చేశారు. ఇప్పుడు మనకి స్మృతి మందన గారు వచ్చేసి ఎన్ని స్కోర్ చేశారేమా, 434 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇండివిజువల్ కేటగిరీలో చెప్పుకుంటే ఇండియాకి సంబంధించి హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన ఒకప్పుడు మిథాలీ రాజ్ గారు ఉన్నారు. ఈమె యొక్క రికార్డుని బ్రేక్ చేసింది ఎవరు, సర్పాస్ చేసింది ఎవరు అంటే మనకి వచ్చేసి స్మృతి మందన గారు వచ్చేసి మనకి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ హైయెస్ట్ ఎవర్ ఇండివిజువల్ స్కోర్ చేసింది ఇండియన్ ఓపెనర్ ఎవరు అంటే హైయెస్ట్ ఎవర్ ఇండివిజువల్ స్కోర్ వచ్చేసి మనకి ఇండియన్ ఓపెనర్ ఎవరు చేశారు అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. సఫాలి వర్మ గారు వచ్చేసి చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఈమె కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈమె మేజర్ గా చెప్పుకోవాలి అంటే మనకి మేజర్ గా ఫైనల్ మ్యాచ్ లో హైయెస్ట్ రన్ స్కోర్ చేసింది కూడా ఈమె అండి. ఈమె వచ్చేసి మనకి 78 బాల్స్ లో 87 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. 87 రన్స్ వచ్చేసి స్కోర్ చేశారు. 7-8 బాల్స్ లో వచ్చేసి మనకి దాన్ని రివర్స్ చేయండి, 87 వస్తుందండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదో ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి. 87 గుర్తుపెట్టుకుంటారా లేదా 78 గుర్తుపెట్టుకుంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, డామ్ షూర్ గుర్తుపెట్టుకోండి. అదే బాల్స్ ఆ రన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఇక్కడ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో హైయెస్ట్ ఎవర్ రన్స్ స్కోర్ చేసింది మనకు వచ్చేసి స్మృతి మందన గారు వచ్చేసి మనం స్కోర్ చేయడం అయితే జరిగింది. ఆమెను కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓపెనర్ కేటగిరీలో కూడా ఆమె హైయెస్ట్ రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇండియా సెట్స్ ది సెకండ్ హైయెస్ట్ టోటల్ ఇన్ ది ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్. మన ఇండియా వాళ్ళు వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు టార్గెట్, 298 వచ్చేసి ఇండియన్ టీం అనేది టార్గెట్ అనేది అందించడం అయితే జరిగింది. కాకపోతే ఆస్ట్రేలియన్ టీం వచ్చేసి మనకి 365 రన్స్ వచ్చేసి వాళ్ళు టార్గెట్ ఇచ్చారు.
కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఉంటే హైయెస్ట్ లో టార్గెట్ లో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి ఇండియన్ టీమే ఉండడం అయితే జరిగింది. ఎస్, ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. స్మృతి మందన అండ్ షఫాలి వర్మ గారు వచ్చేసి 100 రన్స్ అనేది ఫైనల్ మ్యాచ్ లో మనకి వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేసుకోవడం అయితే జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో 100 పార్ట్నర్షిప్ చేయడం అనేది ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళిద్దరు కలిసి 100 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. బెస్ట్ పార్ట్నర్షిప్ ఎవరని చెప్పుకోవచ్చు ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి. ఎస్, ఇక్కడ మీరు ఒకసారి కెప్టెన్ లిస్ట్ కూడా మీకు అందించడం అయితే జరిగింది. ఒకసారి కెప్టెన్ లిస్ట్ కూడా చూసుకోండి. హర్మన్ ప్రీత్ కౌర్ గారు వచ్చేసి మనకి ఇండియన్ టీమ్ కి సంబంధించిన కెప్టెన్ గా ఉన్నారు. ఎస్, లౌరా అని చెప్పేసి ఆమె వచ్చేసి మనకి ఆమె సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన కెప్టెన్ గా ఉండడం అయితే జరిగింది. అట్లీస్ట్ వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు విన్నర్ రన్నర్స్ కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే పాకిస్తాన్ కి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోండి, మన నైబర్ కాబట్టి మన ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోకపోయినా వాళ్ళు ఎప్పుడు మేము ఉన్నాము అని చెప్పేసి ఏదో హింట్ ఇస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాకపోతే ఏదో చేస్తామన్నారు, ఇండియన్ టీం విన్, ఒకవేళ ఇక్కడ మేము విన్ అయితే మేము ఇండియా అనేది గిఫ్ట్ ఇస్తే మేము తీసుకోము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఎస్, పాకిస్తాన్కి సంబంధించి ఎస్ ఫాతిమా సనా అని చెప్పేసి ఆమె కెప్టెన్ గా ఉండడం అయితే జరిగింది. ఎస్, ఆమెను కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఎస్, ఇండియాకి సంబంధించిన కెప్టెన్ లిస్ట్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఒకసారి ఈ లిస్ట్ అనేది కూడా మీరు గో త్రూ చేయడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవ్రీ డే వచ్చేసి మనం కాంపీట్ మైండ్స్ అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ క్విజ్ అని చెప్పేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ డైలీ క్విజ్లో ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 MCQs అనేది టాప్ MCQs పిక్ చేసుకొని వాటిని క్విజ్ కండక్ట్ చేస్తాం. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి 9 AM మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుందండి. ఆ లైవ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక 10 MCQs తీసుకొని ఈవినింగ్ 8 PM క్విజ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఆగస్ట్ 18th రోజు స్కీమ్ అనేది స్టార్ట్ చేసాము. డైలీ 10 క్వశ్చన్స్ వస్తాయి. అలా ఇయర్ లాంగ్ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు దీనికి సంబంధించిన బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒక్కసారి కరెంట్ అఫైర్స్ అనేది వీటిని రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఏ మ్యాగజైన్ అనేది పర్చేస్ చేయడానికి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ 10 క్వశ్చన్స్ వస్తాయి. అలా వీక్ లో చూసుకుంటే మనకి మండే టు సాటర్డే 60 క్వశ్చన్స్ వస్తాయి. డైలీ 10 క్వశ్చన్స్ క్విజ్ రాసుకోవచ్చు. వీక్లీ 60 క్వశ్చన్స్ మీద కూడా మీరు క్విజ్ రాసుకోవచ్చు అండి. అంటే మీరు డైలీ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వీక్లీ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అలా 4 వీక్స్ కలిపితే 1 మంత్ కదండి. ఆ 4 వీక్స్ మీద కూడా మీరు టెస్ట్ అనేది రాసుకునేలాగా కాంపీట్ మైండ్స్ వచ్చేసి మనకి ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ది 365 కరెంట్ అఫైర్స్ ఛాలెంజ్ అని చెప్పేసి తీసుకొచ్చాము. ఈ క్విజ్ అనేది కూడా మీరు రెగ్యులర్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు డైలీ రాసుకోవచ్చు, వీక్లీ బేసిస్లో క్విజ్ రాసుకోవచ్చు, మంత్లీ బేసిస్లో కూడా రాసుకోవచ్చు. మీరు ఇయర్లీ బేసిస్ మీద కూడా ఈ క్విజ్ అనేది అటెంప్ట్ చేసుకునేలాగా మన వాళ్ళు వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. మీరు రెగ్యులర్గా ఈ సెషన్ని ఫాలో అయితే ఈ క్విజ్ అనేది అటెంప్ట్ చేసుకోగలిగితే మీరు కరెంట్ అఫైర్స్ పరంగా అప్డేటెడ్గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ మీకు ఈజీగా తెలుస్తుంటాయి. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఈజీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు MCQs అనేది PDF కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకునేలాగా మన వాళ్ళు అందిస్తారు. వన్స్ ఈ 1 year చూసుకుంటే మీరు 3000 క్వశ్చన్స్ అండి, 3000 క్వశ్చన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ జోక్. ఓకేనా, ఒక సంవత్సరానికి సంబంధించి 3000 క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, దీనికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే 9010711353 ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఆ టీం అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఓకే, మనం ఒకసారి క్విజ్ అనేది డిస్కస్ చేద్దామండి. కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. When you hosted the opening ceremony of 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అంటున్నారు. ఓపెనింగ్ సెరమనీ అనేది చూసుకుంటే మనకి ఎక్కడ కండక్ట్ చేశారండి, అస్సాంలో వచ్చేసి మనకి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్, అస్సాంలోని గౌహతిలో కండక్ట్ చేశారు. అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ వాస్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ది ఫైనల్స్ ఆఫ్ ది 2025 ఓకే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అంటున్నారు. ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఎవరికి వచ్చింది అంటే షఫాలి వర్మ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఈ షఫాలి వర్మ గారు వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అని కూడా చెప్పుకున్నాము. షఫాలి వర్మ గారి గురించి కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఆ రికార్డ్స్ కూడా మీరు మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ ప్లేయర్ సర్పాస్ ది మిథాలీ రాజ్ రికార్డ్ ఫర్ హైయెస్ట్ టోటల్ రన్స్ ఇన్ ది ఉమెన్స్ వరల్డ్ కప్ అంటున్నారు. ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే మిథాలీ రాజ్ గారి యొక్క రికార్డ్ ని బ్రేక్ చేసింది ఎవరు అంటే మనకు వచ్చేసి స్మృతి మందన గారు వచ్చేసి బ్రేక్ చేయడం అయితే జరిగింది. 434 రన్స్ వచ్చేసి ఆమె స్కోర్ చేశారు. ఆమె వచ్చేసి 403 రన్స్ వచ్చేసి 2017లో స్కోర్ చేయడం అయితే జరిగింది. మిథాలీ రాజ్ గారు కూడా వచ్చేసి మనకి మేజర్ గా చెప్పుకోవాలంటే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి ఆమె కూడా కెప్టెన్ గా వ్యవహరించారు. ఆమె టైంలో వస్తుంది అనుకున్నారు, బట్ ఫైనల్ గా
మనం ఫైనల్స్ కి రీచ్ అవ్వడం అయితే జరిగింది, కాకపోతే కప్ అనేది గెలలేదు. అండ్ ఈసారి వచ్చేసి మనకి మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఈసారి వచ్చేసి మనకి 2025 లో కప్ రావడం అయితే జరిగింది. అయితే ఇండియన్ టీమ్ కి సంబంధించి కెప్టెన్ గా ఎవరున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ వికెట్స్ డిడ్ దీప్తి శర్మ టేకెన్ ఇన్ 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అంటున్నారు. అండ్ ఫైనల్ గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అనేది తీసుకుంది ఎవరు అంటే మనకు వచ్చేసి దీప్తి శర్మ గారు వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అలాగనే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన కెప్టెన్ గారు వచ్చేసి లౌరా గారు వచ్చేసి ఆమె ఎన్ని రన్స్ స్కోర్ చేశారండి, 169 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. హైయెస్ట్ రన్స్ ఇండివిజువల్ కంటే ఆమె గుర్తుండాలి. మనకి వచ్చేసి ఇక్కడ వికెట్స్ అంటే మాత్రం దీప్తి శర్మ గారు గుర్తుండాలి. వాట్ వాజ్ ది హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇన్ 2025 క్రికెట్ వరల్డ్ కప్ అంటున్నారు. లౌరా గారు వచ్చేసి ఈమె స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎంత అంటే 169 రన్స్ వచ్చేసి ఆమె స్కోర్ చేశారు. ఆమెను కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఒకసారి కీ పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి. దీంతో పాటు మనకి విన్నింగ్ ప్రైస్ అనేది మనకు వచ్చేసి $4.48 మనకి మిలియన్ అనేది అమెరికాకి సంబంధించిన డాలర్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అది కూడా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి. అట్లీస్ట్ మీరు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ మీకు ఈ టేబుల్ గుర్తున్నా కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అడిగినా ఫస్ట్ లాస్ట్ కి సంబంధించి ఇండియా ఫైనల్ కి రీచ్ అయింది అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ మార్క్ లో కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఈ లిస్ట్ అనేది మీరు ఒకసారి గో త్రూ చేయండి. అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.